భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిగా చిట్టమనేని అంజిరెడ్డి అన్నగారు అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది గత రోజుల్లోనే. అదేవిధంగా ఈరోజు పట్టభద్రులకు సంబంధించినటువంటి ప్రచారంలో ముందుంటూ ఈరోజు పట్టభద్రులను కలవడం, ఓటు అభ్యర్థిస్తూ భారతీయ జనతా పార్టీ ముందుకు సాగడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు గజ్వేల్ పట్టణంలో పెద్ద ఎత్తున పట్టభద్రులకు కేంద్రమైనటువంటి గజ్వేల్లో కూడా పట్టభద్రులందరూ గత ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీకి బాసటగా నిలవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ప్రచారంలో ఏదైతే గౌరవ అభ్యర్థి అంజిరెడ్డి గారి సతీమణి గారు గోదావరి అంజిరెడ్డి గారు, శ్రీమతి గోదావరి అంజిరెడ్డి గారు ఈరోజు మన గజ్వేల్ పట్టణానికి ఇచ్చేశారు. వారికి మద్దతుగా ఈరోజు ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు వారి సతీమణిగా కాకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా వారు పార్టీని గెలిపించాలని ఒక అడుగు ముందుండడంలో ఈరోజు ఆ ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీపై పట్టభద్రులను కలవడానికి ఈరోజు గజ్వేల్కి రావడం జరిగింది. కావున మేము గజ్వేల్ నుంచి అక్కగారికి మాట ఇస్తా ఉన్నాం. ఈరోజు పెద్ద ఎత్తున పట్టభద్రులను కలిసి ఈరోజు భారతీయ జనతా పార్టీకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసేలా ప్రతి ఒక్కరిని కలుస్తూ ఈరోజు అధిక మెజార్టీతోని ఏదైతే ఇక్కడ గెలిపించుకోవడానికి ఏదైతే తెలంగాణ రాజకీయాలు ఈరోజు అయితే అనేకమైనటువంటి హామీలు ఇచ్చిన 6 గ్యారంటీల హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ను ఈరోజు ఓటర్లు ఏదైతే ఆలోచించి ఈరోజు ఓటు వేయాలని చెప్పి పట్టభద్రులను కోరుతూ ఇప్పుడు వారి యొక్క సందేశాన్ని ఇస్తారని చెప్పి మేము తెలియజేస్తాము.